హాయ్ హలో నమస్తే. ఈ వీడియో వచ్చి 27వ తారీఖునండి ఈవినింగ్ టైం తీసింది. చూసారు కదండి, కోతికి కూడా ఆహారం వెతుక్కోవడానికి ఇలా అయితే ఊళ్ళోకి అయితే ఎక్కువ వస్తున్నాయండి ఈ మధ్యన. ఎందుకనేది తెలియట్లేదు. వెజిటేబుల్స్ అవి కట్ట వేసుకునే వాళ్ళు తింటున్నాయి. వాటికి అడవుల ఆహారం లేకో ఏంటనేది అర్థం కావట్లేదు. ప్రతిరోజు అయితే ఇలా కోతులు అయితే వస్తున్నాయండి. ఎక్కువసేపు అయితే తీయలేదు, నేను అనుకోకుండా చూసాను, అది క్లిప్ అప్పుడు తీసాను అనమాట కోతిని. సరే, నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను మీ లక్ష్మి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కనుక, నేను ఈవినింగ్ టైము ఎలాగా ఏమేమి చేస్తాననేది కొన్ని అంటే పనులు కాదండి, ఒక నా స్వీట్ మెమరీస్ అయితే చెప్తున్నానండి. ఇవేంటి ఏదో ఈవినింగ్ అని అంటుంది, మళ్ళీ షూ చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఇవైతే మా పాప అయితే ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేసుకుందండి. చాలా బాగున్నాయి షూ. తనకి మా బాబుకైతే వైట్ నేను ప్రిఫర్ చేయను, కానీ మా పాపకైతే పర్లేదండి, చాలా నీట్గా ఉంచుకుంటుంది. సో పాప అయితే తీసుకున్నదండి. షూ అయితే చాలా బాగుంది. అన్బాక్సింగ్ చేస్తుంటే సరదాగా తీసానండి వీడియో అది. తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చి కొద్దిగా చల్లగా వర్షం పడుతుందని మామూలుగా శనగపిండితో బజ్జీలు పకోడీ వేస్తే కనుక శనగపిండి గ్యాస్ట్రిక్ కట్ట వస్తుందని ఇంకా అలాగా వేరుశెనగ గుళ్ళు అయితే పల్లీలు అయితే వేయించుకున్నామండి. తర్వాత పిల్లలు అయితే స్నాక్స్ తిన్నారు ఈవినింగ్ టైము. మేమైతే కనుక ఇలాగా చాయ్ అయితే కాసానండి, టీ అయితే పెట్టుకున్నాము. మా బ్రదర్ వచ్చి పిల్లలకి స్నాక్స్, అదేవిధంగా నాకైతే హైదరాబాద్ నుంచి తీసుకొస్తారండి మా బ్రదరు. ఇవే రస్కులండి. నేను ఎక్కువ చాయ్ తాగుతూ ఉంటాను, దాంతోపాటు ఇవి అయితే తీసుకొస్తారు రస్కులు. చాలా బాగుంటుందండి టేస్టు. అందుకనే మా వారు నేను కూడా చాయ్ అయితే ఎక్కువ పెట్టుకుని ఇలా పెద్ద గ్లాసుల్లో అయితే ఈవినింగ్ టైం చాయ్ తాగుతూ ఇలాగ రస్కులు అయితే తింటూ ఉన్నామండి. ఎందుకంటే వర్షం చల్లగా పడుతుంది కాబట్టి ఇలాగైతే నాకైతే ఇష్టమండి. సో ఇదేనండి ఈవినింగ్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.